నీట్ లీకేజీ విషయంలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక డిమాండ్ చేస్తోంది సతీష్ గారు, నారా లోకేష్ కూడా రిజైన్ చేయాలి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన హయాంలోనే డిఎస్సి లో అవకతవకలు పెద్ద ఎత్తున జరిగాయి అని చెప్పేసి దానికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేశారు. అంటే నీట్ లీకేజీని ఈ డిఎస్సి దాంతో లింకప్ చేయొచ్చా, లోకేష్ నిజంగా రాజీనామా చెయ్యాలా, భారతీయ జనతా పార్టీని ఒకవైపు పొగుడుతూ టీడీపీని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసినట్టుగా ఇక్కడ మనకి అర్థమవుతోంది. ఇక్కడ ఒకసారి జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చదువుదాము. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రెండో లైన్ ఏమన్నారు, ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది. ఫస్ట్ ఇక్కడ మాట్లాడదాం. ఫస్ట్ అంటే నైతికత బాధ్యతాయుతమైన జవాబుదారీతనం అంటే 26 రోజుల తర్వాత రెస్పాండ్ అవుతారు. అది నైతికత జవాబుదారీతనం ఎలా అవుతుంది? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన, వివరణ ఇవ్వాల్సిన అంశం ఒకటి. రెండోది మిగతాది కూడా వెళ్దాం, ఏపీకి కూడా వచ్చి ఏపీ ఇష్యూ కూడా రైజ్ చేసి అది కూడా మాట్లాడదాం. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమిలో లేదు, ఎన్డీఏలోనూ లేదు. సరే, మీరు దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని సామరస్యపూర్వక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మీరు ఎన్డీఏ ప్రవేశపెట్టే బిల్లులకు దేనికైనా మద్దతు ఇవ్వచ్చు, దానివల్ల ఇష్యూస్ లేవు. కానీ ఇంత జంజీ ఉద్యమం జరుగుతోంది, ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ఒక న్యూట్రల్ పార్టీగా కనీసం మీ స్టాండ్ అంటే చెప్పుకోలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారం చూసిన పార్టీ, ఇప్పుడు కీలకంగా ఉన్న పార్టీ. అలాగే మీ పార్టీకి రాజ్యసభలో, లోక్సభలో ప్రాతినిధ్యం ఉంది. కానీ మీరు ఒక స్టాండ్ క్లియర్ గా తీసుకోలేకపోయారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు, అంటే కొంత యువ వర్గానికి చెందిన నేతలు దీని మీద కొంచెం రెస్పాండ్ అయ్యి ఉంటే మాకు కొంత అడ్వాంటేజ్ అయ్యేదేమో, యూత్ లో మాకు అడ్వాంటేజ్ వచ్చేదేమో అని కొందరు అన్నారు. మరి ఆ పార్టీలో మరి ఏం థింకింగ్ చేస్తారో, ఏం ఆలోచన చేస్తారో, కనీసం దీనికి పూర్తి స్టాండ్ కాకపోయినా సరే, నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం అనేది చాలా తప్పు, దీనిపైన అడ్రస్ చేయాలి, విద్యార్థులు కూడా సమయం పాటించాలి, కేంద్రం కూడా విద్యార్థుల ఆందోళనని, విద్యార్థుల డిమాండ్లను కొంచెం సహేతుకంగా ఆలోచన చేయాలని ఒక బ్యాలెన్స్డ్ ట్వీట్ గాను, ఒక బ్యాలెన్స్డ్ ప్రకటన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లేదు. అందుకేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా చేసే తప్పిదాలు, అటు వెళ్తే ఏం జరుగుతుందో, ఇటు వెళ్తే ఏం జరుగుతుందో అంటూ ఆ ఆలోచనలు అనేది ఫైనల్ గా పార్టీని కొంత దెబ్బతీస్తోంది. కొన్ని ఓట్ బ్యాంక్ వర్గాల్లో అది కొంత మైనస్ కారణం అవుతుంది. ఇప్పటికైనా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రహిస్తుందో లేదో మనం వేచి చూడాలి. రెండోది, ఆ ట్వీట్ లోనే ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అడుగుతున్నాం. దాదాపు 3.5 లక్షల మంది టీచర్ అభ్యర్థులు భవిష్యత్తును ఫలంగా పెడుతూ డిఎస్సి పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి కూడా నారా లోకేష్ పదవికి రాజీనామా చేస్తారా, లేక ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాత్ర వేస్తూ సీఎం తన కొడుకు పదవిని కాపాడుకుంటారు? మళ్ళీ ఇక్కడ కూడా అదే, ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనం అంటే ఎన్డీఏని ఎందుకు స్తుతించడం? ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఎన్డీఏని ఎందుకు స్తుతించాలి? ఇక్కడ మీ డిమాండ్ ఏంటి? అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన బాధ్యత వహించి ఇక్కడ మీరు రాజీనామా చేయండి. సరే, రాజకీయ పార్టీ మీరు అడగండి. మెగా డిఎస్సీల అక్రమాలపై మీరు మాట్లాడారు. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి అంశం వీటన్నిటి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాజకీయ చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమైంది. సరే, దానికి ప్రభుత్వం వివరణ ఇచ్చింది, విద్యాశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాగే విద్యాశాఖ కార్యదర్శి అందరూ వివరణ ఇచ్చారు, అంతా అయిపోయింది. సరే, మీరు రాజకీయంగా నారా లోకేష్ రాజీనామా చేయాలని అడగొచ్చు. ఆయన చేస్తారా చేయరా, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అనేది ఆ తర్వాత. కానీ ప్రతి సందర్భంలో మీరు ఎన్డీఏని ఎందుకు భుజాన్ని వేసుకోవటం? ఎన్డీఏకి నిజంగా మీరు అంటున్నట్టుగా నైతిక విలువలు, బాధ్యతలు అవన్నీ ఉన్నట్టు ఇన్ని రోజుల తర్వాత ఎందుకు రెస్పాండ్ అవుతారు అనేది కరెక్టే. ఆ కాక్రోచ్ కానీ విద్యార్థులు చేసిన ఉద్యమంలో విదేశీ శక్తులు వచ్చాయి, కొంత మిస్ఇంటర్ప్ట్ చేసే ప్రయత్నం చేస్తారు, రకరకాలన్నీ జరిగాయి. కానీ లార్జ్ సెన్స్లో చూస్తే వాళ్ళు చేసిన డిమాండ్ సహేతుకమైందే కదా. ఆ డిమాండ్ అంత గట్టిగా చేస్తున్నప్పుడు మీరెందుకు స్పందించలేదు? ఇప్పుడు మీరు సడన్ గా వచ్చేసి అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి లోకేష్ ని రాజీనామా చేయమని అడుగుతున్నారు. సరే, రాజకీయంగా మీరు అడగొచ్చని అంటున్నాను. కానీ అదే సందర్భంలో ఎన్డీఏకి జవాబుదారీతనం ఉంది, ఎన్డీఏ నైతిక బాధ్యత వహించింది, ఆ ఎన్డీఏ విలువలు పాటించింది. ఇవన్నీ ఎందుకు మనం కొంత ఆందోళనకు గురై ఎందుకు మనం మాట్లాడాలి?
ఈ విషయంలో మాత్రం కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆలోచించింది.